అమెరికాకు కొత్త ప్రెసిడెంట్ ను ఎన్నుకునేందుకు అక్కడి ప్రజలు సిద్ధమవుతున్నారు. నవంబర్ 5న జరగనున్న ఎన్నికల కోసం ఇప్పటికే హడావిడి మొదలైంది. ఈ నేపథ్యంలో నువ్వా నేనా అన్నట్లుగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే అంతరిక్షంలో ఉన్న తాము కూడా ఓటు వేస్తామని నాసా వ్యోమగాములు ప్రకటించారు. జూన్ 5న ఐఎస్ఎస్ కు చేరుకున్న వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు అక్కడే ఉండనున్నారు. దీంతో తాము ఐఎస్ఎస్ లో ఉంటూనే ఓటు హక్కు వినియోగించుకుంటాము అని తెలిపారు. అసలు అది సాధ్యమేనా? అంతరిక్షం నుంచి ఓటు ఎలా వేస్తారు? ఆ ఓట్లు ఎన్నికల్లో చెల్లుతాయా? లెట్స్ వాచ్ ద స్టోరీ. 8 రోజుల కోసం అంతరిక్ష యాత్ర చేపట్టి నాసాకు చెందిన ఇద్దరు వ్యోమగాములు బోయింగ్ స్టార్లైనర్లో సాంకేతిక సమస్యల కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. అయితే ఇటీవల స్టార్లైనర్లో సాంకేతిక సమస్యలను పరిష్కరించిన బోయింగ్ నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లను తిరిగి భూమికి తీసుకొచ్చేందుకు మొగ్గు చూపలేదు. దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎలన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్లో తిరిగి భూమి మీదకు రానున్నారు. అయితే స్టార్లైనర్ తమను వదిలేసి వెళ్లిపోవడం తమకు కఠినంగా అనిపించిందంటూ ఇటీవల వారిద్దరూ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అమెరికాలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో తాము అంతరిక్షం నుంచే ఓటు హక్కు వినియోగించుకుంటామని చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు సునీత విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో నవంబర్లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఐఎస్ఎస్ నుంచే ఓటు వేయాలనుకుంటున్నట్లు వీరిద్దరూ తెలిపారు. బ్యాలెట్ కోసం మా అభ్యర్థనను భూమికి పంపించామని, అమెరికా పౌరులుగా ఓటు హక్కు వినియోగించుకోవడం తమ కీలక కర్తవ్యమని తెలిపారు. తమ విధిని నెరవేర్చుకునేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సహకరిస్తుందని విల్మోర్ వెల్లడించారు. ఓటు వేయడం తమ బాధ్యత అని, అంతరిక్షం నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎదురు చూస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు. అయితే అంతరిక్షంలో పనిచేసే వ్యోమగాములు ఓటు హక్కు వినియోగించుకోవడం ఇదే తొలిసారి కాదు. 1997 నుంచి నాసా తమ వ్యోమగాములకు ఈ అవకాశం కల్పిస్తోంది. 1997లో రష్యాకు చెందిన మిర్ అంతరిక్ష కేంద్రం నుంచి నాసా వ్యోమగామి డేవిడ్ వుల్ఫ్ ఓటేశారు. తద్వారా ఆ ఘనత సాధించిన తొలి వ్యోమగామిగా చరిత్ర సృష్టించారు. తాజాగా టెక్సాస్లోని హారిస్ కౌంటీ నుంచి సునీత విల్మోర్లు ఓటేయాల్సి ఉంటుంది. నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ స్టేషన్ టెక్సాస్ పరిధిలో ఉండడమే ఇందుకు కారణం. నాసా భాగస్వామ్యంతో వ్యోమగాములకు ఎలక్ట్రానిక్ బ్యాలెట్లను పంపుతారు. ఇందులో క్లికబుల్ బాక్సులతో కూడిన ఒక పీడీఎఫ్ ఉంటుంది. గోప్యత కోసం దీనికి పాస్వర్డ్ రక్షణ ఉంటుంది. దీని ద్వారా తమకు నచ్చిన అభ్యర్థిని వ్యోమగాములు ఎంపిక చేసుకుని ఎలక్ట్రానిక్ పద్ధతిలో తిరిగి భూమికి పంపాలి. అక్కడ సంబంధిత కౌంటీ క్లర్క్ దీన్ని రీప్రాసెస్ చేస్తారు. బోయింగ్కు చెందిన స్టార్లైనర్ వ్యోమనౌకలో ప్రయోగాత్మక యాత్రలో భాగంగా సునీత విల్మోర్లు జూన్ 5న ఐఎస్ఎస్కు వెళ్లారు. అయితే అదే నెల 14న వారు తిరుగు ప్రయాణం కావాల్సి ఉంది. అయితే స్టార్లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారు అక్కడే ఉండిపోవలసి వచ్చింది. సాంకేతిక సమస్యను పరిష్కరించిన బోయింగ్ వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు స్టార్లైనర్ సురక్షితమే అని చెప్పింది. కానీ నాసా అందుకు అంగీకరించలేదు. దీంతో స్టార్లైనర్ను ఇటీవల వ్యోమగాములు లేకుండానే భూమికి రప్పించారు. ఇబ్బందులున్నప్పటికీ రోదస్సులో ఎక్కువ కాలం గడపడం తనకు సంతోషకరమేనని సునీత విలియమ్స్ అన్నారు. ఇదంతా తమ విధుల్లో భాగంగానే భావిస్తున్నామని చెప్పారు. తాను విల్మోర్లు నౌకాదళంలో పనిచేశామని, ఇలాంటి మార్పులు తమను ఆశ్చర్యానికి గురి చేయలేదని వివరించారు. స్టార్లైనర్ వ్యోమనౌక మిమ్మల్ని విడిచి వెళ్లడాన్ని చూసి మీరు బాధపడ్డారా అన్న ప్రశ్నకు ఆ వ్యోమనౌక సురక్షితంగా ఐఎస్ఎస్ను వీడేలా చూసే బాధ్యతను తమకు అప్పగించారని ఆమె బదులిచ్చారు. ఐఎస్ఎస్లో ఎక్కువ కాలం ఉండేందుకు సర్దుబాటు చేసుకుంటున్నట్లు విల్మోర్ అన్నారు. కుటుంబ సభ్యులను మిస్ అవుతున్నప్పటికీ ఇక్కడ ఉండడం ఎలాంటి ఇబ్బందికి గురి చేయడం లేదన్నారు. ఇదిలా ఉండగా స్పేస్ ఎక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పేస్ వాక్ ప్రాజెక్టు పోలారిస్ డాన్ ప్రాజెక్టు ఆదివారం విజయవంతంగా ముగిసింది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో రైటార్టిగస్ బీచ్లో స్పేస్ క్యాప్స్యూల్ విజయవంతంగా సముద్రంలో దిగింది. బిలియనీర్ జెడ్ ఇసాక్మన్, పైలట్ స్కాట్ కిడ్ పోటిట్, మిషన్ స్పెషలిస్ట్ అన్నా మెనోన్, సారా గిల్లిస్ సురక్షితంగా తీరానికి చేరుకున్నారు. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ ఎక్స్ ఈ ప్రాజెక్టుతో అంతరిక్ష సంస్థ చరిత్ర సృష్టించింది. తొలిసారి అంతరిక్షంలో ప్రైవేట్ స్పేస్ వాక్ను నిర్వహించిన సంస్థగా నిలిచింది. పోలారిస్ డాన్ ప్రాజెక్టు కింద ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా గత మంగళవారం 4 వ్యోమగాములు నింగిలోకి వెళ్లారు. జెడ్ ఇసాక్మన్, సారా గిల్లీలు ఒకరి తర్వాత ఒకరు క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చి స్పేస్ వాక్ నిర్వహించారు. స్పేస్ ఎక్స్ తయారు చేసిన స్పేస్ సూట్ను పరీక్షించారు. వ్యోమగాములు స్పేస్ వాక్ చేసిన మొదటి ప్రైవేట్ మిషన్గా పోలారిస్ డాన్ రికార్డు సృష్టించింది. ఈ ప్రాజెక్టును మొత్తం స్పేస్ ఎక్స్ అభివృద్ధి చేసింది. అంతరిక్షంలో 5 రోజుల పాటు గడిపిన ఈ బృందం దాదాపు 40 రకాల ప్రయోగాల్లో పాల్గొంది.
మైక్రోగ్రావిటీలో మనిషి శరీరం ఎలా స్పందిస్తుంది, కిడ్నీల పనితీరు, వాటిలో రాళ్లు ఏర్పడడం, స్పేస్లో సిపిఆర్ ప్రొసీజర్ వంటి అంశాలను పరిశీలించారు. ఇక వీరి అంతరిక్ష నౌక అత్యధికంగా 875 మైళ్ల ఎత్తుకు చేరుకుంది. చంద్రుడి పైకి అపోలో మిషన్ల తర్వాత మానవుడు ఈ స్థాయి ఎత్తుకు చేరడం ఇదే తొలిసారి అని స్పేస్ ఎక్స్ తెలిపింది. ఇక వీరు స్పేస్ వాక్ ను కూడా 740 కిలోమీటర్ల ఎత్తులో నిర్వహించారు. ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం హబుల్ స్పేస్ టెలిస్కోప్ కంటే ఎత్తు అని తెలిపింది. స్పేస్ వాక్ నిర్వహించిన వారిలో ఇసాక్ స్మన్ 264వ, సారా గిల్ 265వ వ్యక్తిగా రికార్డులోకి ఎక్కారు. సాధారణంగా దీనిని ప్రొఫెషనల్ వ్యోమగాములు నిర్వహిస్తారు. ఈ ప్రాజెక్టు కోసం బిలియనీర్ ఇసాక్ స్మన్ దాదాపు $200 మిలియన్ సొంత సొమ్మును వెచ్చించారు.